హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నాకు 2 ఆర్డర్స్ అయితే వచ్చాయండి. అయి చేసుకుంటూ మనం లాస్ట్ వీడియోలో కొంతమందయితే కామెంట్స్ పెట్టారండి. దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. చాలామంది కామెంట్ చేస్తున్నారండి. అక్క ఇలా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేయాలి? అలాగే మీరు సేల్స్ ఎలా చేస్తున్నారు? ఇంకా రా మెటీరియల్స్ అవి మీరు ఎంతకు తెచ్చుకుంటున్నారు? ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు కామెంట్ చేస్తుంటే నేను వాళ్ళకి రిప్లై కూడా ఇస్తున్నానండి. నేనైతే ప్రస్తుతానికి ఎక్కువ పెట్టుబడితో అయితే నేను ఏమీ బిజినెస్ అయితే స్టార్ట్ చేయలేదండి. ఇప్పటి వరకు అయితే నేను ఒక 3000 వరకు అయితే అమౌంట్ అయితే పెట్టానండి. అలాగే కాంపౌండ్స్‌కే గానీ, లేదంటే ఇంకా మౌల్డ్స్ ఉంటాయి కదా! వాటికి, అలాగే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా అన్నిటికి కలిపి ఒక 3000 లోపైతే తెచ్చుకున్నాను నేను. అవి మనం ఎలా సెట్ చేసుకోవాలంటే, మనకొచ్చిన ఆర్డర్స్‌ని బట్టి మనం కాంపౌండ్స్ గానీ, ఇంకా అవన్నీ కూడా అప్పటికప్పుడే మనం ఫ్రెష్‌గా తెచ్చుకొని చేసుకుంటే మనకి చాలా బావుంటుందండి. అదే మనం ఆర్డర్స్ అవి రాకుండా, మనం ముందుగానే తెచ్చి పెట్టేసుకున్నా కూడా అవన్నీ కూడా ఎక్స్‌పైర్ అయిపోతాయి కదా! చాలా వేస్ట్ అయిపోతాయి అలాగ మనీ అనేది. నేనైతే ప్రస్తుతానికైతే కాంపౌండ్స్ అవన్నీ కూడా 2 కేజెస్ అయితే తెచ్చి పెట్టుకుంటానండి. అంటే ఎవరైనా సడెన్‌గా మనకు ఆర్డర్స్ వస్తాయి కదా! అప్పుడు మనం అప్పటికప్పుడే వెళ్ళలేం గాబట్టి, అన్నీ కూడా నేను ఒక్కొక్క కేజీ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత అయిపోయినప్పుడల్లా మళ్ళీ మనం మనకి షాప్ ఉంటుంది కదా! మనం ఎక్కడైతే కొనుక్కుంటామో వాళ్ళు ఆన్‌లైన్‌లో పంపిస్తూ ఉంటారు. మనం వాళ్ళతో మాట్లాడుకుంటే నేనైతే ప్రెజెంట్ అలాగే చేస్తున్నానండి. నెక్స్ట్ కాంపౌండ్స్ రేట్స్ కూడా చాలా పెరిగిపోయాయండి ఇదివరకటితో పోలిస్తే. దానివల్ల మనకి చాక్లెట్స్ అనేవి మనం కేజీ 1000 నుంచి 1200 వరకు అయితే పెట్టుకోవచ్చనమాట. చాలామంది అడుగుతున్నారు. అది అక్క ఇలా విడిగా ఎలా అమ్ముకోవాలి? మనకి ఇలా తెలియట్లేదు అనేసి. నేనైతే ప్రెజెంట్ అయితే 1 కేజీ ప్లెయిన్ చాక్లెట్స్ అయితే అండి 700కి అమ్ముతున్నాను. అది చాలా తక్కువ. ఇంకా రైస్ క్రిప్స్ అలాగే మనం ఎక్స్‌ట్రా డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేస్తే నేనైతే 1000 నుంచి 1100 అలా తీసుకుంటున్నానండి. ఇంకా నాకు తెలిసిన వాళ్ళకైతే ఒక 100 తక్కువగానే తీసుకుంటాను గానీ, ఎప్పుడు కూడా ఎక్కువ చెప్పట్లేదు. నెక్స్ట్ మనకి పడిన కాంపౌండ్ రేట్‌ని బట్టే మేము చాక్లెట్‌కి రేట్ అనేది సెట్ చేసుకుంటానండి. నాకు కాంపౌండ్ తక్కువకొస్తే నేనైతే కస్టమర్‌కి తక్కువగానే ఇస్తానండి. ఇప్పుడైతే ప్రెజెంట్ కాంపౌండ్ రేట్స్ కూడా చాలా వరకు పెంచేశారండి. కాబట్టి మనం కేజీ వచ్చేసి 1000 నుంచి 1200 వరకు అయితే మనం కాస్ట్ అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే ప్రెజెంట్ అయితే అలాగే సేల్ చేస్తున్నాను. ఇంకా మనం ఫ్లేవర్స్ గానీ, ఎక్స్‌ట్రా ఏమన్నా యాడ్ చేస్తే దానికి కూడా కాస్ట్ 150 అలా పెరుగుతూ ఉంటుంది. నేనిక్కడ చేస్తున్నాను కదండీ! ఆర్డర్ అయితే వచ్చేసి డ్రై ఫ్రూట్స్‌తో చెప్పారు. అలాగే కొన్నయితే ఫ్లేవర్డ్ చాక్లెట్స్ కూడా చెప్పారనమాట. అవి కూడా నేను వీటికి టోటల్‌గా అయితే నేను 1200 అయితే చార్జ్ చేశానండి. అంటే ఇవి ఇద్దరికి చేస్తున్నానండి నేను. ఇద్దరు కస్టమర్స్‌కి అయితే చేస్తున్నాననమాట. నెక్స్ట్ ఇవి బార్స్ ఉన్నాయి కదా! ఈ బార్స్ అయితే మనం ఎలా సెట్ చేసుకోవాలంటే ఇది కూడా మనకి 50 గ్రామ్స్ ప్లెయిన్ వచ్చేసి రూ. 70 అలా చార్జ్ చేసుకోవాలండి. ఒకవేళ మనం నట్స్ ఇంకా రైస్ క్రిప్స్ ఇంకా ఎక్స్‌ట్రా ఏమన్నా యాడ్ చేస్తూ ఉంటాం కదా! నేనైతే ఇవి ఫ్లేవర్ చాక్లెట్స్ అయితే చేస్తున్నానండి. ఆరెంజ్ ఫ్లేవర్‌తో కావాలన్నారు. అవి యాడ్ చేస్తే దానికి కూడా మనం ఈ బార్ వచ్చేసి నేను రూ. 80 అయితే చార్జ్ చేశానండి. ఓన్లీ ఫ్లేవరు అలాగే రైస్ క్రిప్స్ వేశాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ చాక్లెట్స్ చూపిస్తున్నాను కదా! ఇవన్నీ కూడా మనకి ఆరెంజ్ ఫ్లేవర్ తోటే వచ్చాయండి. మనకి ఫ్లేవర్ చాక్లెట్స్ వచ్చేసి వైట్ కాంపౌండ్ తోటి చేసుకోవచ్చు. అలాగే మనం డార్క్ కాంపౌండ్‌లోని మనం ఫ్లేవర్స్ అయితే మిక్స్ చేసుకోవచ్చండి. ఇవి కూడా బావుంటాయి. అలాగే మనం వైట్ కాంపౌండ్ యూజ్ చేసినప్పుడు వాటికేంటంటే కలర్స్ ఎక్స్‌ట్రా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సింబల్ చాక్లెట్స్ చూపిస్తున్నాను కదండీ! ఇవైతే నేను ఆల్రెడీ పిస్తా కాంపౌండ్‌లోనే తీసుకొని చేశాననమాట. నేను ఎక్స్‌ట్రా ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేయలేదు. మౌల్డ్స్ అన్నీ ఫిల్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. నార్మల్ ఫ్రిడ్జ్‌లోనే. తర్వాత అయితే చూసారా డీమోల్డ్ చేసుకుంటే ఎంత ఈజీగా అయితే వచ్చేసాయో. వీటన్నిటిని ముందు ఇలాగా డీమోల్డ్ చేసేసుకొని మనకి పైన గనక ఒకవేళ మాయిశ్చర్ ఉంటుంది కదండీ! అది ఉంటే గనక మనం టిష్యూ పేపర్‌తో అయితే కొంచెం వేసేసి అలా వదిలేయాలి టిష్యూ పేపర్ మీద. తర్వాత అయితే మనం వ్రాప్ చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది. అందుకని ఎక్కువ సేపు ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదండి. ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుంది. అవైతే మనకి కొంచెం గట్టిపడడానికి. ఇక్కడ నాకైతే 15 మినిట్స్‌లో అయిపోయాయి కదా! తర్వాత అయితే ఇగో డీమోల్డ్ చేసేసుకుంటున్నాను. నాకు పైన అయితే అంత చమాయింపు అనేది రాలేదు చూసారా? మనం ఎక్కువ సేపు కాకుండా ఇలాగ ఒక 15 మినిట్స్ అలా పెట్టుకుంటే సరిపోతుందండి.
నెక్స్ట్ అయితే ఇంకా ఇవి కూడా డీమోల్ చేసేసుకున్నాను. చూసారా ఇవైతే డ్రై ఫ్రూట్స్ తోటి చేశాను అన్ని చాక్లెట్స్. ఓన్లీ ఆరెంజ్ ఫ్లేవర్ ఒక్కటి మాత్రమే నేను ప్లెయిన్ చేశానండి. తర్వాత చాక్లెట్స్ అన్నీ చేసేయడం ఒకటైతే మనం ఇక్కడ వ్రాపింగ్ చేస్తాం కదండీ! అది చాలా ఇంపార్టెంటు. వ్రాప్ చేసినప్పుడు మనకి షేప్ అయితే ఉంటుంది కదా! అదైతే మనకి నీట్‌గా ఫినిషింగ్ వస్తేనే మనకి చాక్లెట్స్ ఎంత టేస్టీగా చేసినా మనకి ఫైనల్ ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా చాక్లెట్ వ్రాప్ చేస్తూ మనం పైన ఇలా ప్రెస్ చేస్తే మనకి షేప్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. నేను ఇలా మొత్తం చాక్లెట్స్ అన్నీ ఇలాగే మనం మంచిగా వ్రాప్ చేసేసుకొని నేనైతే బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టానండి. అవి ఇంకా రాలేదు. కాబట్టి నేను ప్రెజెంట్ ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్‌కి అలాగా పక్కనే కాబట్టి నేను నార్మల్ బాక్స్‌లోనే వేసేసి ఇచ్చేసాననమాట వాళ్ళకి. నెక్స్ట్ రా మెటీరియల్స్‌కి నాకైతే ఒక ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ అయితే దొరికిందండి. దాన్ని కూడా నేను ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను. అందులో కూడా మనకి కాస్ట్ అయితే తక్కువగానే పడుతున్నాయి. ఒకసారి అయితే చూడండి. అలాగే మనకి వాట్సాప్‌లో కార్ట్‌లో యాడ్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటే మనకైతే చాలా ఈజీగానే ఆర్డర్ చేసేసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భవానీ తెలుగు రుచులు. బాయ్.